ఈ పాపను ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. చిన్నప్పటి నుంచి నా చుట్టూ తిరిగింది. తనకి నేను న్యాయం చేస్తాను. రాజేష్ గారు, ఎంత ప్రయత్నించినా హోప్లెస్. మౌనిక, 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 ఇన్నాళ్ళు నేను నీతో ఉండాలని కోరుకున్నావు కదా, నీతో కలిసి ఉండాలని కోరుకున్నావు కదా. నువ్వు ఈ జన్మకి నా భార్యవే. నీ కోరిక మేరకు నేను నీ మెల్లో తాళి కడతాను. మన జీవితంలోకి ఏదో కొత్త సమస్య రాబోతుంది అనిపిస్తుంది. నన్ను ముత్తైదువుగా సాగనంపు. ఈ విధంగా నీ చివరి కోరికని నేను తీర్చగలిగాను. వచ్చే జన్మలో అయినా దేవుడు నీకు న్యాయం చెయ్యాలి. మౌనిక, రాజేష్ బాబు, నువ్వు నిజంగా గొప్పవాడివి. నువ్వు తీసుకున్న నిర్ణయం మామూలు నిర్ణయం కాదు బాబు. సన్నీ, నెక్స్ట్ చేయాల్సిన ఏర్పాట్లన్నీ దగ్గరుండి నువ్వే చూసుకో. నీ బావని మెడలో తాళి కట్టాడే, నువ్విప్పుడు
రాజేష్ భార్యవే. అమ్మ మౌనిక, మౌనిక మౌనిక, 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 మౌనిక అల్లుడు చూసావా, ఇది నా కూతురంటే. అప్పటికి నాకు అనుమానం వచ్చింది, నా కూతురు నువ్వన్న మాటలకి భయపడి బాధపడి పెళ్లి చేసుకోవడం ఏంటా అని. ఇప్పుడు నాకు అర్థమైంది. మౌనిక, అనుకున్నది సాధించావే, మన వంశం పేరు నిలబెట్టావే. చీ నోరుబై. మనుషులేనా మీరు? ఇంత దిగజారుతారా? అయ్యో పాపమని నీ మీద జాలి పడితే నిజంగానే విషం తాగి నువ్వలా పడిపోయావని నేను కంగారు పడుతూ హాస్పిటల్కి తీసుకొస్తే నన్ను ఫూల్ని చేస్తావా? నీ కంటికి ఎలా కనపడుతున్నాను నేను? మేమంతే బావా, నమ్మిన వాళ్ళని పెన్ను పొట్టు పొడుస్తాం. అంతెందుకు, నేను డ్రామా ఆడుతున్నానని మా అమ్మకి తెలిస్తే ఎక్కడ అది లీక్ అయిపోతుందోనని, ఎక్కడ నోరు జారుతుందోనని భయపడి మా అమ్మకు కూడా చెప్పకుండా ఎంత రక్తి కట్టించానో తెలుసా? సన్నీ, నువ్వు అనుకుంటున్నట్టు సన్నీ మేము నిజాయితీగా బతికే వాళ్ళం కాదు బావా. నిజంగా నిజాయితీగా బతికేదాన్నే అయితే నీ చుట్టూ నేనెందుకు తిరుగుతాను బావా? నీకు విందుకి మధ్య చిచ్చు ఎలా పెడతాను బావా? నిన్ను నమ్మించి మోసం చేసి నా మెడలో తాళి కట్టేలాగా ఎలా చేసుకుంటాను బావా? సన్నీ లే సన్నీ. హ, సొసైటీలో నాలాంటి కిలాడీలు చాలా మంది ఉంటారు బావా. మేం పెళ్ళైన మగాళ్ళని ఇలాగే నమ్మిస్తాం, ఎమోషనల్గా బ్లాక్మెయిల్ కూడా చేస్తాం. హే, నీకు సిగ్గనిపించట్లేదా? బావా, మాకసలు సిగ్గనేదే ఉండదు. మేమనుకున్నది సాధించడానికి ఏమైనా చేస్తాం, ఎంతకైనా దిగజారుతాం. నేను నా కన్న తల్లినే నమ్మించిన దాన్ని. అదిగో స్పృహ తప్పి పడిపోయాడే ఈ సన్నిగాడు, వీణ్ణి కూడా నమ్మించిన దాన్ని. నిన్ను నమ్మించలేనా? అవసరమైతే మీ మొగుడు పెళ్ళాలని దూరం చేస్తానే కానీ మీ నుంచి నేనెలా దూరం అయిపోతాను బావా? అసలు ఇన్నేళ్ల నుంచి బావా బావా అంటూ నీ చుట్టూ తిరిగి జైల్లో కూడా నిన్నే తలుచుకుంటూ బ్రతికి, నువ్వు నన్ను తిట్టినా అసహించుకున్నా నువ్వు నా నుంచి దూరంగా ఎలా వెళ్తావో చూస్తాను అనుకుంటాను కానీ నిన్ను వదిలేసి వేరే వాణ్ణి నేనెలా పెళ్లి చేసుకుంటాను బావా? చూడు, ఇదిగో ఈ తాళి నా మెడలో పడ్డాక నువ్విప్పుడు నా మొగుడివి. నేను కోరుకున్నది ఇన్నాళ్ళకి నాకు నెరవేరింది బావా. నేను నీ మొగుడేంటి? అసలు ఇది పెళ్ళే కాదు. నీ మెడలో ఉన్నది తాళే కాదు, దానికి విలువ కూడా లేదు. అసలు నీలాంటి దాన్ని నమ్మినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఛీ! తాళి కట్టి అలా వదిలేసి వెళ్ళిపోతావేంటి బావా? ఛీ! బావా, అయ్యో ఏంటమ్మా మా ఆయన నన్ను అలా వదిలేసి వెళ్ళిపోతుంటే అసలు నువ్వేం మాట్లాడవా? భయపడి చచ్చానమ్మా. ఇదంతా నిజమని నమ్మేశాను. ఏదైతేనే నువ్వు ప్రాణాలతో ఉన్నావు, నాకు అదే సంతోషం. మమ్మీ, నేను చెప్తున్నదేంటి, నువ్వు మాట్లాడుతున్నదేంటి? అవతల బావ వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికెళ్తాడే? బావా నీ మెడలో తాళి కట్టాడు కదా, ఖచ్చితంగా నీ దగ్గరకు రావాలి.
నా మేనల్లుడు ఇప్పుడు నాకు అల్లుడయ్యాడు, నీకు మొగుడయ్యాడే. ఆహా, ఆ సౌండింగ్ ఎంత బాగుంది మమ్మీ. బావా ఈ రోజు నుంచి నా మొగుడు. సన్నీ 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 లే సన్నీ. వీడొకడు నేనిచ్చిన షాక్తో కోమాలోకి వెళ్ళిపోయినట్టున్నాడు. ఎప్పుడు లేస్తాడో ఏంటో. సన్నీ సన్నీ సన్నీ. భూమి భవిష్యత్తుతో పాటు వదిన ప్రాణాల కోసం ఈ గండం నుంచి మనం భూమిని బయట పడేయాలన్నయ్య. శ్రీకరం, ఏమైందిరా? ఈ టైంలో ఎలా వచ్చావేంటి? ఏం జరిగింది? అమ్మా, సంధ్యకి ఏమైనా అయితే నేను తట్టుకోలేనమ్మా. సంధ్య నా ప్రాణం. కట్టుకున్న భర్తగా సంధ్యని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుందా లేదా? దేని గురించి మాట్లాడుతున్నావురా? ఇప్పుడు సంధ్యకి ఏమైంది? ఆ భూమి ఏదో గుడికెళ్ళొచ్చి ఎండాకాలం ఎండల వల్ల అలసిపోయి పడిపోయింది. అంత మాత్రాన సంధ్యకేదో అవుతుందని కంగారు పడతావేంటి? డాక్టర్ మామూలుగానే ఉంది, కంగారు పడాల్సినేం లేదని చెప్పారు కదా. ప్రతి దాన్ని భూతద్దంలో పెట్టి చూడకరా. మరి చిన్నపిల్లాళ్ళ ఉన్నావేంటి? అమ్మా, దయచేసి కన్న కొడుకు బాధను అర్థం చేసుకో. ఏం మాట్లాడుతున్నావురా? బాధ అంటావేంటి? నువ్వు అసలేం చెప్పదలుచుకున్నావు? అమ్మా, భూమి అంటే నీకెందుకు కోపమో తెలీదు. దయచేసి ప్రశాంతంగా ఉన్న ఇంట్లో ప్రశాంతత లేకుండా చెయ్యొద్దమ్మా. నేను ప్రశాంతత లేకుండా చేస్తున్నానా? ఒరే ఒరే, నువ్వేం మాట్లాడుతున్నావురా? నాకంటే కొడుకువి నువ్వున్నావురా. నీకంటూ ఎవరు లేరు కదా. నేను ఆలోచించేది నీ గురించే కదరా. అమ్మా, ఇక నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకెవరూ లేరని ఎవరు చెప్పారు? భూమి నా కూతురు. తను మా రక్తం పంచుకొని పుట్టకపోవచ్చు, కానీ దేవుడిచ్చిన వరం. దయచేసి భూమిని మా నుంచి వేరు చేయొద్దమ్మా. అర్థమైందిరా. నువ్వు నా గదిలోకి వచ్చినప్పుడే ఇలాంటి తిరకాసులేవో పెడతావని నాకు అనుమానం వచ్చిందిరా. నువ్వు వచ్చింది అమ్మ కోసం కాదు. నువ్వు మాట్లాడుతుంది ముక్కు మొహం తెలియని ఆ భూమి కోసం. అమ్మా, పదే పదే ముక్కు మొహం తెలియదని మాట్లాడకు. భూమి మా బిడ్డ. కానీ ఈ ఇంటి బిడ్డ కాదు, ఎప్పటికీ కాలేదు. అయినా నాకు అర్థం కావట్లేదురా. నేను చచ్చాక నా శవం పక్కన పెట్టుకుని దత్తత తీసుకోండి అని చెప్పిన తర్వాత కూడా నా దగ్గరకొచ్చి పాడిన పాటే మళ్ళీ మళ్ళీ పాడతావేంటి? నీకు నీ భార్యకి నేనేమైపోయినా పర్లేదా? ఒరే ఒరే ఒరే, నువ్వు సంధ్యా శ్రీజ ముగ్గురు దాని వైపు నిలబడి నన్ను ఒక్కదాన్నే చేసి నా వైపు వేలు చూపిస్తున్నారేంట్రా? నా మాట వినరా, లేదంటే నీ చేతులతోనే ఇంత విషం పెట్టి చంపేసేయ్. అమ్మా, లేకపోతే ఏంట్రా, ఆ సంధ్య కదా నీకు ఇవన్నీ నూరిపోసింది. ఈ టైంలో వెళ్లి చేతులు పట్టుకుని అడిగితే అత్తయ్య మీ మాట కాదందని చెప్పి పంపించుంటుంది. అంతా ఆ సంధ్య వల్లే. ఈ భూమి వచ్చిన దగ్గర నుంచి మనశ్శాంతి లేకుండా పోయింది. వద్దురా, మీ అందరికీ నా మాట లెక్కలేనప్పుడు నేనే ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాను, లేదంటే ఇంత విషయం తాగి చస్తాను. అవసరం లేదమ్మా. నువ్వు అలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. దానికంటే ముందు నేనే ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏ నిర్ణయం తీసుకున్నావు? మాటి మాటికి చస్తాను చస్తాను అని బెదిరిస్తున్నావు కదా. నువ్వు చావటం ఎందుకు? నేనే చస్తాను. సంధ్య నుంచి భూమి దూరం అయిపోతే సంధ్య ఎలాగో దక్కదు. సంధ్య లేకపోతే నేను బ్రతకలేను. నిన్నొప్పించలేక భూమిని వదులుకోలేక రోజు చావటం కంటే ఒక్కసారి చచ్చిపోతాను. శ్రీకరం, ఏం మాట్లాడుతున్నావురా?
నీ కన్న కొడుకు బ్రతికుండాలంటే నేనేం చేసినా మౌనంగా ఉండు. నేను ప్రాణాలతో ఉండాలంటే దయచేసి మా నుంచి మా కూతుర్ని వేరు చేయకు. భూమి లేకపోతే సంధ్య కాదు, ఈ శ్రీకర్ కూడా బ్రతకలేడు. నువ్వు అడ్డుపడుతుంది భూమికి కాదు, మా ఊపిరికి. నా ఆయుష్కు అడ్డుపడాలనుకుంటే ఈ దత్తతకి అడ్డుపడు. అరే నేను ఇక్కడికి వచ్చింది వెళ్ళిపోవడానికి కాదు, ఉండడానికి. అసలు ఏం మాట్లాడుతుందండి? దీనికి ఏమైనా పిచ్చి పట్టిందా? ఇది మన ఇంట్లో ఉండిపోతానంటుంది. అసలు ఏ హక్కుతో అలా అంటుంది? నా మెడలో ఉన్న తాళి అనే హక్కుతో. అయితే ఈ తాళి కట్టిన నీ భర్త దగ్గరికి వెళ్ళి అక్కడ హక్కుతో ఉండు. ఎవడు నిన్ను కాదండు. బావా, సిస్టర్ కన్ఫ్యూజ్ అవుతుంది. నువ్వు క్లారిటీగా చెప్పాలి కదా. నాకు ఈ ఇంట్లో ఉండే హక్కు ఉందని, నన్ను బయటికి పంపించే హక్కు నీ మొదటి భార్యకి లేదని చెప్పాలి కదా బావా. మొదటి భార్య ఏంటండి? నేను మొదటి భార్యనైతే రెండో భార్య ఉందా మీకు? అయ్యో, నీకు ఇంకా అర్థం కాలేదా సిస్టర్? బావకి రెండో భార్య ఉంది. అది ఎవరో కాదు, నేనే. నా మెడలో తాళి కట్టాడు. మా ఇద్దరికి పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు నేను ఆయనకి రెండో భార్యని. నువ్వు ఇంట్లో వెళ్ళాలివైతే నేను వంటింట్లో ప్రియురాల్ని. ఈ రోజు నుంచి ఈయనకి ఇద్దరు, ఒకరు నువ్వు, ఒకరు నేను. ఏమండి, ఇదంతా అబద్ధమని చెప్పండి. నిజాన్ని అబద్ధమని ఎలా చెప్తావు బావా? నువ్వు నా మెళ్ళో తాళి కట్టావు. ఈరోజు మన ఫస్ట్ నైట్. నువ్వు వస్తావని అందంగా రెడీ అయ్యి పాల గ్లాస్తో కూర్చొని వెయిట్ చేస్తుంటే నువ్వు రాలేదు. పైగా ఎన్నిసార్లు ఫోన్ చేశాను, నువ్వు ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదే. సన్నీగాడు కూడా నువ్వు రావని చెప్పాడు. అందుకే నేనే బయలుదేరి వచ్చాను. ఇప్పుడు నీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి బావా. ఆప్షన్ 1, నువ్వు ఇక్కడే ఉంటానంటే మన ఇద్దరం ఈ ఇంట్లోని ఫస్ట్ నైట్ చేసుకుందాం. ఆప్షన్ 2, నువ్వు నాతో పాటు వస్తే మా ఇంట్లో మన ఫస్ట్ నైట్ జరుపుకుందాం. మౌనిక, నీకు దండం పెడతాను, ఆపు. వింధ్య, ఏదో పొరపాటున జరిగిపోయింది. నేను చెప్పేది ఒక్కసారి అర్థం చేసుకో ప్లీజ్. భార్య అని నేనుండగా మరొక అమ్మాయి మెడలో మీరు తాళి కట్టారా? అది కూడా ఈ మౌనిక మెడలో. అవును సిస్టర్, నా మెడలోనే ఇదిగో తాళి కట్టాడు. సాక్ష్యాలు ఆధారాలు కూడా ఉన్నాయి. చూపించమంటావా? మౌనిక, ఒక్క నిమిషం. నువ్వేడవద్దు వింధ్య. జరిగిందంతా నీకు వివరంగా చెప్తాను. తను నన్ను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి తన మెడలో తాళి కట్టించుకుంది. అంటే మీరు తాళి కట్టారు కదా? వింధ్య, అది తాళి కట్టారా లేదా? కట్టాను వింధ్య. మీరు నాకు అన్యాయం చేశారు.
ఇన్నాళ్ళు ఏ మౌనిక వల్ల అయితే నా జీవితం నాశనం అవుతుందని ఆ మౌనిక గురించి ఆలోచించొద్దని చెప్పినా దాని మెడలో తాళి కట్టారు. వింధ్య వింధ్య ఆవేశపడకు. నేను కావాలని చేసింది కాదు. నాకు తెలియకుండా మౌనిక వేసిన ట్రాప్లో పడి నేను తాళి కట్టాను. అయితే ఇప్పుడు నేనెందుకు బ్రతకాలి? వింధ్య అలా మాట్లాడొద్దు వింధ్య. వింధ్య, నేనెందుకు బ్రతకాలి? మౌనిక నేను ముందు నువ్వు ఇక్కడి నుంచి బ్రతకూడదు. వెళ్ళిపో. వింధ్య ఎక్కడికి వెళ్తున్నావు? అదేంటి మర్చిపోయారా? ఈరోజు గుడిలో ప్రోగ్రాం ఉంది కదా, మనం గుడికి వెళ్ళాలి కదా. గుడిలో ఏం ప్రోగ్రాం ఉంది? సంధ్య భూమిని దత్తత తీసుకుంటుందని చెప్పాను కదా, మర్చిపోయారా? ఇప్పటికే సంధ్య మన వల్ల పరాయి పిల్లని దత్తత తీసుకునే పరిస్థితికి వెళ్ళింది. మనం వచ్చి మాధవీలతని పట్టుకోలేదు, సంధ్యకి న్యాయం చేయలేదు. తప్పంతా మనదేనండి. అలా అని సంధ్యకి ఇప్పుడు నిజం చెప్పి తనని బాధ పెట్టలేను. ఇప్పటికీ పార్వతత్తయ్య రోజు ఎవరికో పాపనిచ్చిందని సంధ్యతో గొడవ పడుతూనే ఉంది. సొంత కూతురుండి కూడా నిజం తెలియక సంధ్య ఈ పని చేస్తుంది. దత్తత తీసుకుంటే భూమి శాశ్వతంగా తన కూతురు అయిపోయినట్టే. ఇప్పుడేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. సరే, మన ప్రయత్నం మనం చేస్తున్నాం కదా. పైగా భూమి తనకి బాగా దగ్గరైందంటున్నావు కదా, నువ్వు దాని గురించి ఏం ఆలోచించకు. సర్లేండి. త్వరగా లిఫ్ట్ చేయి బావా. ఎవరండి ఫోను? ఆఫీస్ కాల్. ఆఫీస్ కాల్. కట్ చేశాడేంటి? మీరు కట్ చేసినా కూడా మళ్ళీ తిరిగి చేస్తున్నారేంటి? అంత సెన్స్ లేని వాళ్ళు మన ఆఫీసులో ఎవరున్నారు? కొత్తగా వచ్చిన మేనేజర్. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను, మనం బయలుదేరదాం. ఏంటి ఈయన ఇంత కంగారు పడుతున్నారు? నేను నైట్ దత్తత కార్యక్రమానికి వెళ్ళాలని చెప్తే గుర్తులేదు. సంధ్యకి ఎలా న్యాయం చేయాలో అర్థం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈయనేంటి ఇలా ఉన్నారు? మౌనిక, నేను కట్ చేశానంటే అర్థం చేసుకోవాలి కదా. బావా, రాత్రంతా నీ జ్ఞాపకాలతో నాకు అస్సలు నిద్రే పట్టలేదు. ఎప్పుడు తెల్లవారుతుందో, ఎప్పుడు నీతో మాట్లాడాలా అని నైట్ అంతా ఎదురు చూశాను. నైట్ ఇంటికొచ్చి అక్షింతలని అనవసరమైన న్యూసెన్స్ అంతా చేశావు. ఇది చాలదన్నట్టు పొద్దున్నే ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నావేంటి? ఈయన నిన్నొచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఏదో దాస్తున్నారు. ఏం జరుగుంటుంది? నేనే తెలుసుకుంటాను. హే ప్లీజ్ మౌనిక, అర్థం చేసుకో. మాటికి ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకు. ఇబ్బంది ఏంటి బావా? రాత్రి కూడా ఇంటికి రాలేదు. ఈరోజైనా నా దగ్గరికి రావాలి కదా. త్వరగా బయలుదేరి ఇంటికి రా. ఏయ్ విను, ఇప్పుడు రావడం కుదరదు. నేను బయటికి వెళ్తున్నాను. కుదరదు. నువ్వు ఇక్కడికి వస్తున్నావు అంతే. ఏ ఏంటి బెదిరిస్తున్నావా? చూడు, ఈ పెళ్లి చెల్లుబాటు కాదు. నాకు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తే నేను భయపడతానని అనుకుంటున్నావా? మనకి జరిగింది పెళ్లి కాదనుకున్నప్పుడు నైట్ ఎందుకు భయపడ్డావు? సరే అయితే, నేను నిన్ను మోసం చేశానని నా మీద నువ్వు పోలీస్ కంప్లైంట్ చేయి. లేదంటే
వెంజకి అత్తయ్యకి ఇలా జరిగిందని చెప్పేసేయ్. చెప్తావా? నీ వల్ల అవుతుందా? అవ్వదు బావా. ఎందుకంటే పోలీసులకు చెప్తే నీ పరువు పోతుంది, నీ భార్యకి చెప్తే ఊరేసుకొని చేస్తుంది, అత్తకి చెప్తే తను కూడా పిచ్చిదైపోతుంది. నువ్వు పరువు కోసమైనా ఈ పని చేయలేవు బావా. ప్లీజ్ మౌనిక, నన్ను ఇబ్బంది పెట్టకు. ఇప్పటికే నీ విషయంలో అయ్యో పాపం అనుకొని నేను చాలా మోసపోయాను. ఏంటి? ఏం మోసపోయావు బావా? పద. వెళ్దామా? పదండి. అక్కడేమో సంధ్య భూమిని దత్తత తీసుకుంటుంది. సంధ్య శ్రీకర్ గారికి సొంత కూతురు బ్రతికుందని తెలిస్తే అసలు వాళ్ళిద్దరూ ఏ నిర్ణయం తీసుకుంటారో. అలా అని నిజం చెప్పలేను. మాధవిలత కనబడితే అసలు ఈ పరిస్థితి వచ్చేది కాదు. దేవుడు దానికి ఎందుకు అన్యాయం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. నువ్వు నా మెళ్ళో తాళి కట్టావు. ఈ రోజు నుంచి నువ్వు నా భర్తవి, నేను నీ భార్యని. ఏమండి, ఏం ఆలోచిస్తున్నారు? మీరు ఆఫీస్ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి ఏదో పరధ్యానంలోనే ఉన్నారు. ఆఫీసులో ఏదైనా ప్రాబ్లమా? అబ్బే అదేం లేదు. మరి నేను సంధ్య గురించి మాట్లాడుతుంటే అసలు మీరేం మాట్లాడట్లేదు. నువ్వు ఆల్రెడీ మాట్లాడుతున్నావు కదా. మాధవిలత ఎప్పుడు దొరుకుతుందండి? మనం ప్రయత్నిస్తున్నాం కానీ దొరకడం లేదు కదా వింధ్య. ఏం చేస్తాం చెప్పు? అలా అంటారేంటండి? అసలు మనం ఇండియాకి వచ్చిందే తనని వెతకడానికి కదా. ఏంటండి అసలు ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు. అవును, నువ్వేం చెప్తున్నావు? అంటే ఇప్పటిదాకా నేను మాట్లాడింది మీరు వినిపించుకోలేదా? మాధవిలత గురించి చెప్తున్నానండి. అదే ఖచ్చితంగా దేవుడు తను మనకి కనిపించేలా చేస్తాడు వింధ్య. ఈ ఊర్లోనే ఉంది కదా, ఎక్కడున్నా తను మనకు దొరుకుతుంది. నేను దేవుణ్ణి అదే కోరుకుంటున్నానండి. మాధవిలత త్వరగా దొరకాలి. సంధ్యకి న్యాయం చేయాలి. పేరు గోత్రం చెప్పండమ్మా. పేరు మాధవిలత, పైడిపాల గోత్రం. పైడిపాల గోత్రోద్భవస్య మాధవీలతనామధేయస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుర ఆరోగ్యైశ్వర్య విరుద్ధ్య. పద వింధ్య.
ఏమండి, సంధ్యకి తన సొంత కూతురు బ్రతికుందని తెలిస్తే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేది. దేవుడు మనల్ని ఎందుకెలా పరీక్షిస్తున్నాడో ఏంటో. వింధ్య, ఇంత దూరం వచ్చి అవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎలా జరగాలని రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. ఏదో ఒకరోజు తప్పకుండా మనకి మాధవీలత ఎదురుపడుతుంది. సంధ్య గారికి మంచి జరుగుతుంది. అప్పటి వరకు మనం ఏమీ చేయలేము. ఎప్పుడు ఎవరిని ఎలా కలపాలో అంతా ఆ పైవాడి చేతుల్లోనే ఉంటుంది. అది కరెక్టేనండి, కానీ ఏదో ఒకటి చేసి ఈ కార్యక్రమం ఆగిపోతే బాగుండనిపిస్తుందండి. ఎలా ఆపుతాం వింధ్య? మళ్ళీ సంధ్యకి అనుమానం వస్తుంది కదా. ముందు లోపలికి వెళ్దాం పద. రా. హారతి తీసుకోండమ్మా. ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి.